రంగారెడ్డిలో ఉన్నటువంటి దేవరకొండ అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లేటువంటి రిజర్వాయర్ ఇక్కడ గోకారం ఎర్రవెల్లి మరి అక్కడ ఒక రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి 11/6/2015లో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పి ఉన్నారు. ఒక జీవో కూడా ఇష్యూ చేసినారు. దాన్ని కొంత వర్క్ చేసుకుంటూ వెళ్ళినారు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటిది గోకారం ఎర్రవెల్లి చెరువు ఏదైతే ఉందో రిజర్వాయర్ ఉందో అప్పుడు 800 ఎకరాలలో ఉన్నటువంటి ఆ చెరువును ఆ గండి కొట్టేసేసేసి ఆన్లైన్లో చేస్తామని చెప్పేసి అప్పుడు ఆ వర్క్ స్టార్ట్ చేసి దాన్ని వదిలిపెట్టేసేసినారు. అది కంటిన్యూ చేయలేదు. దాని ద్వారా ఒకవేళ కిందికి వచ్చేసేసి అది కట్ట వేసినట్లు అవుతే ఆ రిజర్వాయర్ కట్టినట్లు అవుతే దాదాపుగా 1.182 టీఎంసీ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మరి ఇంజనీర్స్ అదేవిధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దాని ద్వారా ఎప్పుడైతే 1.182 టీఎంసీ చేసినట్లు అవుతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ముఖ్యంగా ఎర్రవెల్లి అదేవిధంగా ఎర్రవెల్లి తండా దాదాపుగా 1100 మంది నివసిస్తున్నటువంటి ఆ గ్రామాలు రెండు కూడా ముంపుకు గురైతా ఉన్నాయి. దాదాపుగా వాళ్ళు మా గ్రామాలు పోవద్దు అక్కడ ఫ్లోరైడ్ ఉన్నది అని చెప్పినారు. అవన్నీ చెప్తే ఇంజనీర్స్ కానీ ప్రభుత్వాలు చెప్తే మేము విన్నాం, మేము సహకరించినాం, మా భూములు పోయినా కూడా. కానీ ఈరోజు మా గ్రామాలే వెళ్తూ ఉన్నాయి, అందులో మున్పుకు గురైతా ఉన్నాయి. మాకు మా తాతల నుంచి వచ్చినటువంటిది ఆ గ్రామాలను మేము ఉండాలి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి వారి యొక్క భావన మరి ఎర్రవెల్లి అదేవిధంగా మరి ఎర్రవెల్లి తండావాసులు ప్రతినిత్యం కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారు శాంతియుతంగా కూడా ధర్నా చేస్తున్నారు. ఈ రోజుకు అది 33 రోజులు అయింది. మరి వాళ్ళను మంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వాలైనా రెడ్డి గారు కానివ్వండి టైం ఒక ఓన్లీ 1 minute సార్ అయిపోతుంది. ఓన్లీ 1 minute కైండ్లీ గివ్ ఎ ఛాన్స్ టు మీ సార్. రిక్వెస్ట్ ఒకటి, ఈ ముంపుకు గురికాకుండా మరి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆన్లైన్ ఈ రిజర్వాయర్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించినట్లు అవుతే వాళ్ళ రిక్వెస్ట్ కూడా ఇంకొకటి, మా ల్యాండ్స్ పోతే ప్రాబ్లం లేదు, దానికి డబ్బులు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం, కానీ మా ఇండ్లు పోవద్దు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని గౌరవ మంత్రి గారు మీ ద్వారా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి గ్రామానికి కూడా మరి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం మరి మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు వెళ్తా ఉన్నారు. దీన్ని ఒకసారి మరి దృష్టిలో పెట్టుకొని కన్సిడర్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మా యొక్క కల్వకుర్తి ప్రజలు ముఖ్యంగా ఎర్రవెల్లి తండావాసుల తరఫుకెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి అది మానవత్వంతో ఆలోచించాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఫ్లోరైడ్ నీళ్లు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీని ద్వారా నీళ్ళు వెళ్ళాలంటే ఒప్పుకున్నారు, కానీ ఆ గ్రామం మునిగిపోతుంటే వాళ్ళకు బాధ అనిపిస్తుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలుస్తూ మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ల్యాండ్ అక్విజిషన్కి అందరికీ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.